అయోధ్యను పాలించిన గొప్ప రాజు దశరథుడు అన్నీ కలిగి ఉన్నప్పటికీ తనకు సంతానం లేకపోవడంతో తీవ్ర బాధపడ్డాడు. అతని శక్తివంతమైన ఇక్ష్వాకు రాజవంశం విలుప్త అంచున ఉంది. అతని రాణులలో ఒకరైన రాణి కైకేయి ఈ విధిని సవాలు చేయాలని నిశ్చయించుకుంది. మరియు దైవిక పరిష్కారం కోసం అన్వేషణ ప్రారంభమైంది. అతని ప్రార్థనలు అతన్ని గొప్ప ఋషి ఋష్యశృంగుడి వద్దకు నడిపించాయి. ఆ ఋషి ఒకే ఒక మార్గాన్ని చెప్పాడు. దేవతలను సంతోషపెట్టే శక్తివంతమైన పుత్రకామేష్టి యాగం. రాజు మరియు రాణులు ఆకాశాన్ని తాకుతున్న అగ్నికి తమ పూర్తి భక్తిని అర్పించారు. అప్పుడు యజ్ఞం యొక్క పరాకాష్ఠలో యజ్ఞపురుషుడు స్వయంగా అగ్ని నుండి కనిపించాడు. అతని చేతుల్లో దేవతల ఆశీస్సులు ఉన్న ఒక దైవిక పాత్ర ఉంది. దశరథుని ప్రార్థనలు విజయవంతమయ్యాయి మరియు క్రొత్త యుగం ప్రారంభం నిర్ధారించబడింది. అయోధ్యలో మహర్షి విశ్వామిత్రుడిని నియమించారు. యాగాన్ని రక్షించడానికి దశరథరాజు నుండి రాముడు మరియు లక్ష్మణులను కోరాడు. తన ప్రయాణంలో అతను శపించబడిన అహల్యను రక్షించి జనకుడి భవ్య సభకు చేరుకున్నాడు. అక్కడ సీత స్వయంగా శివధనుస్సును ఎత్తే శక్తిని కలిగి ఉంది. దానిని ఏ రాజు కూడా కదిలించలేడు. రాముడు ఆ భారీ విల్లును సులభంగా ఎత్తాడు మరియు అతను దానిని తన నుదిటిపై ఉంచిన వెంటనే అది భయంకరమైన గర్జనతో విరిగింది. సీత సంతోషంగా రాముడికి దండ వేసింది మరియు ఈ దైవిక కలయిక జరుపుకుంది. అయోధ్యలో ఇది రాముడి పట్టాభిషేక వేడుక. చుట్టూ ఆనందం మరియు ఆనందమున్నాయి. కాని మంత్రగత్య మంథర రాణి కైకేయి హృదయంలో సిగ్గు మరియు భయాలు కలిగించింది. కైకేయి రాజు నుండి ఆమెకు 2 వరాలు కోరింది. భరతునికి రాజ్యాధికారం మరియు రాముడికి 14 సంవత్సరాల వనవాసం. అతని మాటలకు కట్టుబడి దశరథుడు దుఃఖంతో విలపించారు. తన తండ్రి మాటలు రక్షించడానికి శ్రీరాముడు ఇష్టపూర్వకంగా వనవాసాన్ని అంగీకరించాడు. తల్లి సీత మరియు సోదరుడు లక్ష్మణుడు కూడా రాజభవనాన్ని విడిచిపెట్టి రాముడితో వనవాసానికి వెళ్లారని నిర్ణయించుకున్నారు. రాజరిక విశాలతను త్యజించి స్త్రీలు అయోధ్యని విడిచిపెట్టారు మరియు ప్రజల కన్నీళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. రాముడు, సీత మరియు లక్ష్మణుడు పంచవటి నిశ్శబ్ద మండలంలో సంతోషంగా జీవిస్తున్నారు. అప్పుడు ఒక అద్భుతమైన బంగారు జింకను చూసి సీతాజీ అతని పట్ల ఆకర్షితుడయ్యాడు. సీత కోరికను తీర్చడానికి శ్రీరాముడు ఆ మాయా జింకను వెంబడించాడు. తలుపు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ జింక రాముడి స్వరంలో సహాయం కోసం లక్ష్మణుడు మరియు సీతను పిలిచింది. భయపడి లక్ష్మణుడు భద్రతా రేఖను గీసి తన సోదరుని వెతుక్కుంటూ బయలుదేరాడు. అప్పుడు ఒక సాధువు వేషంలోనున్న రావణుడు సీత మోసం ద్వారా రేఖను దాటుతుందని నమ్మాడు. తన నిజ రూపంలో వచ్చిన రావణుడు తన పుష్పక విమానంలో సీతని తీసుకెళ్లాడు. సీతను వెతుకుతూ శ్రీరాముడు, లక్ష్మణుడు దుఃఖంతో నిరాశతో తిరుగుతున్నారు. అతను వానరరాజు సుగ్రీవుణ్ణి కలిశాడు మరియు వారిద్దరూ మతాంగ స్థాపించడానికి స్నేహితులయ్యారు. రాముడు తన విగ్రహాన్ని హనుమంతుడికి ఇచ్చి సీతను కనుగొనే గొప్ప పనిని అతనికి అప్పగించాడు. వారి అన్వేషణలో వానర సైన్యం ఒక విశాలమైన సముద్రం ఒడ్డుకు చేరుకుంది. అక్కడ వారి మార్గం ఆగిపోయింది. అప్పుడు జ్ఞానవంతులైన జనసమూహం హనుమంతుడికి అతని అనంతమైన దైవిక శక్తులను గుర్తుచేసింది. రాముడి మహిమను ప్రకటించిన తర్వాత హనుమంతుడు పర్వతంలాంటి భారీ రూపాన్ని తీసుకున్నాడు. ఆపై తన శక్తినంతా ఉపయోగించి ధర్మాన్ని స్థాపించడానికి సముద్రాన్ని దాటాడు. అతను ఆకాశంలోకి నమ్మశక్యం కాని విధంగా దూకాడు. సముద్రదేవుడు అతనికి నమస్కరించాడు మరియు తన జ్ఞానంతో తన దారిలో వచ్చిన అన్ని అడ్డంకులను అధిగమించాడు. చివరకు వందలాది ప్రణాళికలను పూర్తి చేసిన తరువాత పవిత్ర కుమారుడు హనుమంతుడు లంకభూమిపై అడుగుపెట్టాడు. లంకలోని అశోకవాటికలో సీత తల్లి దుఃఖంలో మునిగిపోయి శ్రీరాముడి కోసం ఎదురుచూస్తోంది. అప్పుడు హనుమంతుడు ఆమెకు శ్రీరాముని విగ్రహాన్ని ఇచ్చాడు. అది సీతలో ఆశను నింపింది. రావణుణ్ణి హెచ్చరించడానికి హనుమంతుడు అశోక్ వాటికలోని ఒక భాగాన్ని నాశనం చేశాడు. వారిని బంధించి భయంతో నిండిన
రాక్షసరాజు రావణుడి ఆస్థానంలో హాజరుపరిచారు. ఒక ఖడ్డ రూపంలో రావణుడి కుమారుడు ఇంద్రజిత్ హనుమంతుడి తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాని హనుమంతుడు భారీ రూపాన్ని ధరించి తన మండుతున్న పంచ్తో మొత్తం బంగారు లంకను తగలబెట్టాడు. లంకకు తన శక్తికి రుజువు ఇచ్చిన తర్వాత హనుమంతుడు శ్రీరాముడి వద్దకు తిరిగి వచ్చాడు. హనుమంతుడు తిరిగి వచ్చినప్పుడు శ్రీరాముని వానర సైన్యం నూతన ఉత్సాహంతో లంక వైపు కదిలింది. కాని దక్షిణం చేరుకున్నప్పుడు విశాలమైన మరియు అల్లకల్లోలమైన సముద్రం వారి మార్గాన్ని అడ్డుకుంది. ఉత్తర లంకలో రావణుడు తన మత సోదరుడు విభీషణుడిని నిజం చెప్పినందుకు అపమానించి బయటకు విసిరివేశాడు. విభీషణుడు సముద్రాన్ని దాటి శ్రీరాముడిని ఆశ్రయించి రావణుడి మాయల నుండి అతన్ని రక్షించాడు. శరణాగతు ధర్మంను అనుసరించి శ్రీరాముడు విభీషణుడిని గౌరవంగా స్వీకరించాడు. నీలమణి మరియు నీలిమందులతో కూడిన దివ్య శిల్పంతో వానర సైన్యం రాముడు అనే పేరు రాళ్లతో ఒక కోటను నిర్మించటం ప్రారంభించింది. భారీ భక్తి మరియు ఆరాధన కారణంగా సముద్రంపై ఒక అద్భుతమైన ఏర్పాటును సిద్ధం చేశారు. అది లంక వరకు వెళ్లేది. లంక యుద్ధ భూమిలో రాముడి సైన్యం మరియు రావణుడి రాక్షసుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. అప్పుడు రావణుడి మాయాకుమారుడు ఇంద్రజిత్తు అదృశ్యంగా మారి ఆకాశం నుండి వెంటల వర్షం కురిపించాడు. అతను తన అత్యంత ప్రాణాంతకమైన ఆయుధమైన నాగభాషను రాముడు మరియు లక్ష్మణులపై విడుదల చేశాడు. ఆ పాముళ్ళు రాముడు లక్ష్మణులను పూర్తిగా పట్టుకున్నాయి. వారు స్పృహ కోల్పోయారు. ఈ స్థితిలో తమ ప్రభువును చూసి మొత్తం వానర సైన్యం ఆశ కోల్పోయి విలపించటం ప్రారంభించింది. కాని పాముల సిద్ధమైన గొప్ప గరుడ దేవుడు దివ్య కాంతితో అక్కడ కనిపించాడు. గరుడ రాకతో అన్ని పాములు భయంతో పారిపోయాయి మరియు రామలక్ష్మణుల బంధనం నుండి విముక్తి పొందారు. చివరి యుద్ధంలో ధర్మం మరియు అధర్మం రాముడు మరియు రావణుడి రూపంలో ముఖాముఖికి వచ్చాయి. యోధులిద్దరూ తమ దైవిక ఆయుధాలను ఉపయోగించారు. వాటి దాడి ఆకాశంలో ప్రతిధ్వనించింది. తన మాటలతో శ్రీరాముడు ఒకే దెబ్బతో రావణుడి కాళ్ళు మరియు తలను అతని శరీరం నుండి వేరు చేశాడు. కాని రావణుడి మాయాశక్తితో అతని కాళ్ళు మరియు తల వెంటనే తిరిగి పెరిగాయి. అప్పుడు విభీషణుడు రావణుడి మరణ రహస్యాన్ని శ్రీరాముడికి చెప్పాడు. అతని నాభిలో అమృతం ఉంది. ఇది తెలుసుకున్న శ్రీరాముడు విశ్వంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఒక్క ఆయుధం రావణుడి నాభిలో అమృతాన్ని గ్రహించి అధర్మాన్ని అంతం చేసింది. లంకపై విజయం తర్వాత శ్రీరాముడు మరియు మాత సీత తిరిగి కలిశారు. కాని వాతావరణంలో విషాదం నెలకొంది. రాజధర్మానికి కట్టుబడి ఉన్న రాముడు సీతను తన పవిత్రతను నిరూపించుకోవాలని బరువైన హృదయంతో కోరాడు. మాత సీత అగ్ని పరీక్ష కోసం ఒక పెద్ద చితిని సిద్ధం చేశారు. సీత తన సత్యంపై పూర్తి నమ్మకంతో ప్రశాంతతతో మండుతున్న అగ్ని వైపు నడిచింది. ఎటువంటి భయం లేకుండా ఆమె అగ్నిలోకి ప్రవేశించి ఆమె ఒడివలు అదృశ్యమయ్యింది. అప్పుడు అగ్నిదేవ్ స్వయంగా ప్రత్యక్షమై అమాయక సీతను శ్రీరాముడికి అప్పగించాడు. పవిత్రత సాధించిన తర్వాత శ్రీరాముడు మరియు మాత సీత తిరిగి అయోధ్యకు తిరిగి వచ్చారు మరియు రామరాజ్యం స్థాపించబడింది.